హాయ్ అండి, నమస్తే అండి. ఈ మధ్య నేను అన్నం అంతా వండేసిన తర్వాత తినకుండానే బాగా బిగ్ పెయిన్ వచ్చేసి ఎమర్జెన్సీకి వెళ్ళిపోయి 4 డేస్ ఉన్నాక వచ్చానండి. ఈ లోపల అన్నం పాడైపోయేది కదా, ఇంకా నేను అన్నం పడేయకుండా అన్నంలో నీళ్ళు కలిపేసి చక్కగా మిక్సీ వేసి ఇలా ఒక పాట్లో పెట్టేసుకున్నాను అనమాట, వంపేసుకున్నాను. మళ్ళీ ఉన్న అన్నం అంతా మళ్ళీ మిక్సీ వేసేసి మొత్తం పెట్టేసుకున్నాను. అందులోనే ఒక ఇనుప ముక్కేసి చివరికి నేను మిక్సీ కడిగిన నీళ్ళు, అన్నం పాన్ కడిగిన నీళ్ళు అన్నీ కూడా అందులోనే పోసేసానండి. పారబోయకుండా మిక్సీ కడిగిన నీళ్ళు అవన్నీ కూడా అందులోనే పోసేసాను. అందులోనే నేను కొంచెం 2 గంటలు బెల్లం కూడా వేసానండి. ఆ బెల్లము ఆ ఇనుప ముక్క తిప్పుకుంటాను. ఆ బెల్లం కరిగిన దాకా బాగా దాన్ని మిక్స్ చేసేసుకున్నాను. ఇక దాన్ని మిక్స్ చేసిన దాన్ని మనం ఇంట్లో పెట్టకుండాను, ఏసీలో పెట్టకుండా బయట పేటియోలో పెట్టేసుకొని నేను రోజు బియ్యం కడిగిన నీళ్ళు, పప్పులు కడిగిన నీళ్ళు అన్నీ నేను అందులోనే పోసేసానండి. కత్తి నిండా పోయకూడదనమాట. ఒక బెత్తడెల్తిగా కనుక పోసుకొని రోజు మనం ఇలా 2-3 సార్లల్లా తిప్పుకోవాలండి. లేకపోతే కనుక పైన పచ్చగా బూజు పట్టేసి వాసన వస్తే బాగుండదనమాట. ఇప్పుడు నేను రోజు తిప్పుతూ ఉండటాన నాకు వారం అయినా కూడా నాది చక్కగా బాగుంది. తర్వాత మూత పెట్టేసుకొని చక్కగా అది ఒక కర్ర పెట్టి తిప్పుకోవాలండి. ఇదిగోండి, వారం అయిన తర్వాత చూసారా, నాది బూజు రాకుండా చక్కగా బాగుంది. వారం అయిన తర్వాత దీన్ని మనం 1:20 కానీ 1:15 రేషియోలో కానీ మనం మొక్కలన్నిటికి ఇచ్చుకోవచ్చు. కాకపోతే నేనంతా అలా చేసి ఇవ్వాలంటే నాకు అన్ని నీళ్లు నేను మొయ్యలేక అందుకని నేను ఒక్కో మొక్కకి అలా కొంచెం కొంచెం పోసుకుంటూ ఉంటానండి. మొక్క సైజుని బట్టి మనం ఇచ్చుకోవాలన్నమాట. ఇలా పెద్ద మొక్కలు బాగా పెద్ద కాయలు కాసే వాటికి కొంచెం హాఫ్ మగ్గ అలా ఇస్తాను. ఇలా చిన్న వాటికేమో కొంచెం కొంచెం నీళ్లు పోసుకొని మొత్తం మీద అలా చేస్తానండి. అందుకని నాకు చూసారా, చిన్న మొక్కలకే ఎంత పూత పిందె కాయలు ఎలా వచ్చినాయో. ఈ మొక్కలు కూడా బుట్టలల్లే బాగున్నాయండి. మీకు కనపడాలని నేను ఆకులు తెంపేసి చూపిస్తున్నాను. చింత చెట్టు అసలు పోయిందనుకున్న చింత చెట్టు కూడా చక్కగా ఎగురొచ్చి బాగుందండి. బచ్చల మొక్కలు కూడా చూసారా, పెద్ద పెద్ద ఆకులు బాగా వచ్చినాయి. అదిగో పొన్నగంటి అన్నీ ఆల్మోస్ట్ అన్ని మొక్కలు కూడా ఉన్నాయి. బుట్టలల్లే చక్కగా బాగా వచ్చినాయండి. నచ్చినయ్యా? చూసారండి, నేను జీరో కాస్ట్ తోటి ఎంత మంచి ఫర్టిలైజర్స్ చేసి ఇస్తున్నాను. ఇదొకటే అని కాదండి, నేను ఎవ్రీ వీక్ నేను ఏదో ఒక ఫర్టిలైజర్ చేసి ఇస్తూనే ఉంటాను. మనం నెక్స్ట్ అనదర్ బెస్ట్ ఫర్టిలైజర్ తోటి మళ్ళీ కలుద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.